గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కోటప్పకొండ. గుడ్ మార్నింగ్. పిట్టకొచ్చో కోత గనం చెక్కు గనం. సో నేను 8%లో ఉన్నప్పుడు బూట్ క్యాంప్కి వచ్చిన. ఆ బూట్ క్యాంప్కి వచ్చినప్పుడు మీరు ఇక్కడ కూర్చొని మా సక్సెస్ని ఎలా తీసుకుంటున్నారో నేను కూడా అట్లా సక్సెస్ తీసుకున్నా. కానీ ఇంత క్రౌడ్ లేనప్పుడు, ఎంఎస్ఆర్కి ఇంత బలం లేదప్పుడు, సార్ దగ్గర ఉంది బలం కానీ జన ప్రబంధనం ఇంత లేదు అప్పుడు. సో అప్పట్లోనే సారు ఎంఎస్ఆర్ 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 అని అనేది ప్రజలందరూ వచ్చిన వాళ్ళు. సార్కి ఇంత నేమ్ ఉందా, ఈసారి మా ఇంటికి రావడం ఏంటి, మా ఇంటికి వచ్చింది ఎంఎస్ఆర్. అప్పుడు నాకు తెలియదు ఎంఎస్ఆర్ వాల్యూ ఏందనేది. వీళ్ళు వస్తే నాకేందన్నట్టుగా నేను కొంచెం సైడ్గానే ఉన్నాను అనమాట ఇంట్లో. సో అట్లా ఉన్నప్పుడు సారు వెస్టేజ్ గురించి ప్లాను, ప్రొడక్టు, పైసలు ఏం చెప్పలే కానీ సింపుల్గా కూర్చున్నాడు. వాటర్ ఇచ్చిన, టీ ఇచ్చిన. ఒక లేడీస్ కూడా చేస్తున్నారమ్మా ఈ బిజినెస్ అని ఒక ఫోటో చూపించిన్నాను. లేడీస్ కూడా చేస్తున్నారంటే నేను ఒక లేడీనే కదా, పోతే లేడీస్ ప్రబంధనం కనబడుతుందేమో అని మీటింగ్కి వెళ్ళాను నేను. నాకు ఇక్కడ కనబడుతున్నారు ప్రబంధనం, కానీ నేను వెళ్ళిన మీటింగ్లో లేడీస్ ఎవరు కనబడతారంటే నాతో నేను ఎంట పెట్టుకొని పోయిన బీబీ మేడంని, ధనలక్ష్మి మేడం, మేము ముగ్గురమే వెళ్ళాను మా మీటింగ్కి. సో నాకు పర్మిషన్ కూడా లేదు. మా నాన్న బాగా నాకేం చెప్పేదంటే, నేను కష్టపడి చదివిస్తున్న బిడ్డ, ఈ కష్టానికి నీకేదన్నా ఇబ్బంది వస్తే ఆఫ్టర్ నేను ఉన్న రోజులు నేను చూస్తున్నామో కానీ నువ్వు ఆడపిల్లవు కాబట్టి ఈడపిల్లవు కాదు అని అన్నాడు. ఆడపిల్లవు కాబట్టి ఆడేమన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు నువ్వు చదువుకున్న చదువు నీ కాళ్ళ మీద నిలబడి ఏదైనా చేసుకోవాలి అని చెప్పిండు. సమస్య వచ్చినప్పుడు నీకు నువ్వే నిలబడాలి అని చెప్పిండు. రాకపోతే హ్యాపీ, వచ్చింది అనుకో నువ్వే నిలబడాలి అని చెప్పిండు. సో ఇంత కష్టం చేసి చదివిస్తున్నాడు కదా, ఆడ ఉపయోగపడేదానికన్నా ముందు మా నాన్నకి ఉపయోగపడాలి అని నేను అప్పట్లోనే అనుకునేది. చిన్నప్పుడే అనుకునేది, కానీ ఏ రకంగా వస్తుంది అనేది నాకు తెలియదు. అప్పుడే నేను చదువుకునే రోజులలో గవర్నమెంట్ స్కూలే, పెద్ద మంచి హైఫై స్కూల్ ఏం కాదు. మేము 5 ఆడపిల్లలము, ఒక తమ్ముడు. సో మా నాన్న ఉన్నంతలో ఆయన ఉన్న దాంట్లో కష్టపడుతూ చదివించేది. ఆ చదువుకున్న చదువుకి ఏదన్నా చేయాలని అనుకున్నాడు. సో ఇంట్లో కొన్ని నేర్పేదనమాట, గవర్నమెంట్ జాబ్ కొట్టాలా, లేకపోతే మంచి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో వెళ్ళాలా, మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలా. నేను కొన్ని కళలు అన్న బిడ్డ, ఆ కళలు నెరవేరలే నాకు. నేను మంచి లగ్జరీగా ఉండాలనుకున్నా, ఆ లగ్జరీ లైఫ్ అనేది నాకు లేదు. నాకు కడుపులో పుట్టిరు మీరు కాబట్టి మీరన్నా లగ్జరీగా ఉండాలి అని అనుకున్నాను. లగ్జరీ అంటే ఏం లగ్జరీ అని అనుకున్నాను. సో అట్లా మా నాన్న చెప్తుండేది, తినేటప్పుడు ఉన్నప్పుడు సమయం దొరికినప్పుడు చెప్తా ఉండేది, ఈయన కళలు నేను నెరవేర్చాలి. 9 నెలలు మా అమ్మ నన్ను మోసింది కదా, నేనే నెరవేరిస్తే ఆయన ఆత్మ శాంతి ఉంటుంది, ఆయన మనసు నిమ్మలంగా ఉంటుంది అని చెప్పి నేను చిన్న ఆలోచన చేస్తుండే. కానీ నాకు జాబ్లలో పెద్దగా లైఫ్ అనిపించకపోయేది, ఎందుకంటే మా అన్నయ్యలు చాలామంది నేను చూస్తున్నా అప్పటి నుంచి. సో అక్కడ నేను వెస్టేజ్కి ఎంట్రీ అయినప్పుడు నాకు వెస్టేజ్ మీద పెద్ద అవగాహన లేదు, లక్షలు, కార్లు ఇవన్నీ కూడా నమ్మకం లేదు. సో అక్కడ నేను పర్మిషన్ లేదు నాకు ఫస్ట్ మీటింగ్కి వెళ్ళాలన్నా కూడా. సో అబద్ధాలు చెప్పి మీటింగ్కి వచ్చి కూర్చున్నాను నేను. కాలేజ్ అని చెప్పి మీటింగ్కి వెళ్ళేది, ఎందుకంటే మీటింగ్ అంటే మళ్ళీ ఇంట్లో బయట ఏమంటారో అని చెప్పి అట్లా కాలేజ్కి వెళ్ళాలని చెప్పి మీటింగ్కి వచ్చి కూర్చునేది. మీటింగ్లో బాగా జ్ఞానాన్ని ఇచ్చేది ఎంఎస్ఆర్. సో చాలా విలువలు, వాల్యూస్. నేను ఎట్లా అంటే ఎదుటి వ్యక్తితో మాట్లాడకపోయేది, వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోయేది. వాళ్ళతో మనకే పని, మన ఇంట్లో మనకే అవుతారు కదా, ఏదొచ్చినా వాళ్ళు చూసుకుంటారు కదా అన్న ఆలోచనతో నేను ఇంట్లో ఫ్యామిలీకే ప్రిఫరెన్స్ సరిగ్గా ఇవ్వకపోయేది అనమాట. సో అట్లా ఉన్న బాగా మీటింగ్స్కి వచ్చినా కానీ పర్మిషన్ లేదు నాకు. ఎక్కడ వాళ్ళన్నా కూడా ఎవరు తెలియదు, చుట్టాలు కూడా కరెక్ట్ తెలియదు, ఫ్రెండ్స్ వాళ్ళు కూడా పెద్దగా అంత బెస్ట్గా లేరనమాట. మరి నేను బిజినెస్ ఎట్లా చేయాలి, టీం ఉంటేనే బిజినెస్ కదా, అవునా కదా. సో అట్లా ఉన్నప్పుడు నేను ఏమనుకున్నా అంటే, నిలబడు తల్లి నిలబడు అన్నాను. నువ్వు యూత్ ఐకాన్ అవుతావు అని అన్నారు వాళ్ళు. యూత్ ఐకానా పాడ ఒకడు వస్తలేడు ఫస్ట్, అవునా కదా. ఒక్కరు వస్తే ఫస్ట్ యూత్ ఐకాన్ అవుతాం, ఫస్ట్ వస్తేనే కదా అయ్యేది. అని వీళ్ళు లేపుతారు కానీ వీళ్ళు నన్ను ఎందుకు లేపుతారు, బొమ్మని లేపుతురా నిలబడమని లేపుతురా నాకు అర్థం కాదు. సో ఈరోజు నేను ఇంత గట్టిగా మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఎంఎస్ఆర్ గురువు గారు చెప్పే మాటలు, తను ఇచ్చే ధైర్యం. అసోసియేషన్లో కొంతమంది గెలిచిన వాళ్ళు చాలామంది సీనిచారు, చదివించారు. సీనిచారు కూడా లేదు, ఒక 3 సంవత్సరాలు నిలబడరా, మేము బయట ఎంత చేసినా ఏం కాలే, సగం లైఫ్ మారిపోయింది, నీ జీవితం ఇప్పుడే ఎంట్రీ అవుతుంది, నిలబడు ఫస్ట్ అని అన్నాడు. గెలుపు వెనుక ముందు వస్తుంది కానీ నిలబడు అని అన్నాడు. కొంచెం అనుభవం ఉన్న వాళ్ళు నాకు చెప్తుంటే, వీళ్ళు బయట అంతా ఎంత చేసినా ఏం రాలే కదా, ఇక్కడ నేను ఇప్పుడే ఎంట్రీ అయినా నాకు అదృష్టం చాలా
బాగున్నట్టుందని చెప్పి నిలబడ్డా నేను. కానీ సమస్యలు ఎంత విపరీతంగా వచ్చినాయి అంటే నేను ఆగిపోవాలన్న సందర్భంలో మీటింగ్కి వచ్చి కూర్చున్నప్పుడు ఒక ఎనర్జీ వచ్చేది. నా ఫ్యామిలీ నాకు మోటివేషన్, మా అమ్మ మా నాన్నకి నేను తోడవాలన్న ఒక ఆలోచనతో నిలబడ్డా నేను. కానీ నాకు ఎక్కడి నుంచి ఏం లేకపోయే వరకు మీటింగ్కి వస్తే ఒక ధైర్యం, ఒక సంకల్పం, ఒక విశ్వాసం, ఎలాగైనా గెలుస్తా, మా నాన్నకి నేను తోడవుతా, ఎంఎస్ఆర్ అనే గురువు ఒక దేవుడు నాకు నా కష్టానికి కొంచెం తోడయ్యిండు అని చెప్పి నేను నిలబడి 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 మీటింగ్ 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 మీటింగ్. సో ఇక్కడ సినిమా సార్ బాగా చెప్తాడు, ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు ఎక్కడ. సో ఈ ఎప్పుడు ఎక్కడ నేను ఏ మీటింగ్ ఉన్న అసోసియేషన్లో వెళ్ళేది, నా దగ్గర ఏమన్నా కొంచెం బలం తగ్గినా మళ్ళీ కొంచెం ఇంప్రూవ్ చేసుకునేది, చిన్న చిన్నగా ఏదో ఒక పాయింట్ తీసుకునేది, ముందుకెళ్ళేది. ఒక లక్ష కొట్టేంత వరకు పైకి తీసుకుపోక దేవుడా అని కూడా మొక్కున్నాను. నాకు ఎక్కడి నుంచి పర్మిషన్ లేదు, కానీ ఈ అసోసియేషన్ ఎంఎస్ఆర్ మాటలు, ఎంఎస్ఆర్ గురువు గారి ధైర్యంతో ఎలాగైనా గెలుస్తా నేనని ఒక విశ్వాసం వచ్చింది ఫస్ట్ నాకు. సో ఆ విశ్వాసంతో నిలబడి చిన్న చిన్నగా వస్తూ ఉంటే